మా ఊరు వినాయక చవితి ఉత్సవాల్లో రోజుకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారని ప్రీవియస్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా. ఈ రోజైతే హరిశ్చంద్ర నాటకం జరుగుతుంది. పదండి పదండి వెళ్ళి నాటకం చూద్దాం. మరి నేను ఏ ప్రోగ్రామ్ చూసినా చూడకపోయినా ఎవ్రీ ఇయర్ మాత్రం హరిశ్చంద్ర నాటకాన్ని ఖచ్చితంగా చూస్తాను. అందుకే ఈ ఇయర్ కూడా వెళ్తున్నాను అన్నమాట. నాకు చాలా ఇష్టం నాటకాలు చూడడం అంటే. ఈ నాటకాన్ని చూడడానికి చాలా మంది ప్రేక్షకులు అయితే వచ్చారు, కానీ యంగ్స్టర్స్ మాత్రం ఎవ్వరూ లేరు. అందరూ 50+ ఏజ్ గ్రూపే ఉన్నారన్నమాట. నా ఒపీనియన్ అయితే యంగ్స్టర్స్ ఈ నాటకం చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హరిశ్చంద్రుడు సత్యాన్ని మాత్రమే పలకడానికి తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొన్నాడే గాని అసత్యం మాత్రం చెప్పలేదు. నాటక రూపంలో నైతిక విలువలని తెలియజేస్తున్నారు కాబట్టి నేటి సమాజానికి ఇవన్నీ ఉపయోగకరం అని నేను అనుకుంటున్నాను. ఈ నాటకానికి సంబంధించిన ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చెక్అవుట్ చేయండి. అసలు ఈ నాటకం ఎలా చెప్తారు అని తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాను. సిచ్యువేషన్ కి తగ్గట్టు వెనకాలన్న తెరలైతే మారుస్తూ ఉంటారు. సిచ్యువేషన్ అండ్ అక్కడ జరుగుతున్న సంభాషణకి తగ్గట్టు లైట్స్ అయితే చేంజ్ చేస్తారు. ఒక్కొక్క సిచ్యువేషన్ కి ఒక్కొక్క లాగా ఉంటుంది అన్నమాట. డిమ్ లైట్, బాగా రెడ్డిష్ అలాంటి కొన్ని లైట్స్ అయితే ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు. క్యారెక్టర్స్ మారుతున్నప్పుడు అయితే లైట్స్ ఆఫ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఎంటర్ అయినప్పుడు లైట్ ఆన్ చేస్తారు. అలానే కోపము, ఆవేశము, ఏడుపు, బాధ ఇలాంటివన్నీ ఎక్స్ప్రెస్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా ప్లే చేస్తారు లైవ్ లోనే. క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు రాగాలు తీస్తూ మాట్లాడుతూ సంభాషణ చేసుకుంటూ మనకైతే కథను వివరిస్తారు. ఆ విధంగా మనకైతే కథ అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే నాటకం చెప్తున్నప్పుడు ఒరిజినల్ వాయిస్ అండ్ సంభాషణ ఎలా ఉంటుంది అనేది అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. వీలైతే మీ ఊర్లో ఇలాంటి నాటకాలు జరుగుతున్నప్పుడు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. దీనివల్ల కళాకారుల్ని ప్రోత్సహించినట్లుంటది, లేదంటే ఈ కళలన్నీ అంతరించిపోతాయి కదా. వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు కంటెంట్ నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో అనిపించింది అనేది కూడా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.